హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీకెండ్ ప్లస్ ఈవినింగ్ వెళ్దామనేసి మళ్ళీ బయట వెళ్తున్నాము. సో ఇక్కడ కొత్తగా ఒక చాక్లెట్ టీ కాఫీ ఫెస్టివల్ జరుగుతూ ఉంది దోహాలో, ఓల్డ్ దోహా పోర్ట్లో. సో అక్కడికి వెళ్తున్నాము, ఎలా ఉంటుంది చూడడానికి. సో లెట్స్ గో, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ మినా పార్క్కి అయితే రీచ్ అయిపోయాము మేము. కాఫీ ఫెస్టివల్ అని చెప్పాను కదా, కాఫీ చాక్లెట్ టీ ఫెస్టివల్ని. సో అక్కడైతే రీచ్ అయిపోయాము. సో ఇది 11th నుంచి 20th ఏప్రిల్ వరకు ఉంటుంది అని ముందే వాళ్ళు అనౌన్స్ చేశారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక పార్క్లో అరేంజ్ చేశారు. చాలా క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండడం వల్ల బాగుంది. సో లోపలంతా స్టాల్స్, సీటింగ్ ఏరియా అంతా చాలా బాగా పెట్టున్నారు. లోపల ఎక్కువ కాఫీ, చాక్లెట్, టీ వీటికి సంబంధించిన స్టాల్స్ చాలా ఉన్నాయి. ఫుడ్ ఫెస్టివల్ లాగానే అనమాట. అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. అలాగే పిల్లలకి చాలా ఎంటర్టైనింగ్ గేమ్స్ కానీ, బొమ్మల షాపులు కానీ చాలా బాగున్నాయి. సో మేమైతే ఒక్కొక్క స్టాల్ చూస్తూ వెళ్తున్నాము. ఇక్కడ అంతా కూడా స్టార్టింగ్ సీటింగ్ ఏరియా అయితే చాలా బాగా పెట్టినారు. మనకి ఏం కావాలో మనం షాప్లో ఆర్డర్ చేసి అక్కడ కూర్చొని అక్కడ మ్యూజిక్ పెట్టున్నారు. లైవ్ బ్యాండ్ ఒకటి జరుగుతూ ఉంది. సో మనం ఎంజాయ్ చేయొచ్చు అవంతా కూడా. చిన్నదే, మనం మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపలే అంతా కవర్ చేయొచ్చు. చాలా బాగుంది. క్లైమేట్ కూడా చల్లగా ఉంది, ఎండ ఎక్కువ లేదు, వేడిగా ఏమనిపించలేదు కాబట్టి. సో ఈ షాప్స్ అన్నీ కూడా రకరకాల చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్తో చేసే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేక్స్ అవన్నీ ఉన్నాయి. కాఫీ, టీ, రకరకాల కాఫీస్ అన్నీ ట్రై చేయొచ్చు. చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఐస్ క్రీమ్ ట్రై చేసాం ఫస్ట్ మేము. చాక్లెట్ ఐస్ క్రీమ్ బాగుంది. సో ఇక్కడ అలాగే పిల్లలకైతే చాలా అంటే జరుగుతూ ఉన్నాయి పక్కన గేమ్స్ అన్నీ కూడా. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అలా అయింది. సో స్లోగా క్రౌడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. వీకెండ్ కదా, సో రేపు వచ్చి ఫ్రైడే. సో అందుకే ఈరోజే బాగా క్రౌడ్ ఉంటారు ఈరోజు ఈవినింగ్. సో స్టార్ట్ అయితే మేము ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసాము. మేము, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినాడు. సో ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసాము. నేను కాఫీ, మా వేదు వచ్చి ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ తినేసిన తర్వాత తిరుగుదాము. స్టార్టింగ్ అంటే ఈవినింగ్ కాఫీ టైం కదా, సో అందుకే ఫస్ట్ కాఫీ, బాబుకి ఏదైనా తినడానికి అనేసి స్టార్ట్ చేసాము. చాలామంది ఉన్నారు, క్రౌడ్ బాగా. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మ్యూజిక్ అంతా కూడా. సో బాగుంది, ప్లెజెంట్గా చూడడానికి. సో వీలైతే 20th లోపల, అంటే రేపే లాస్ట్, ఇంకొక రోజే ఉంది. సో ఎవరైనా దోహాలో ఉన్న వాళ్ళు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ 4 to నైట్ 12 వరకు ఉంటుంది. సో వెళ్ళి తప్పకుండా చూడండి, చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది ప్లేస్ కూడా. సో నేను చెప్పాను కదా, లైవ్ మ్యూజిక్ అని ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు. సో సాంగ్స్, మ్యూజిక్ అంతా కూడా వస్తూ ఉంది కంటిన్యూస్గా. అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్ కానించి అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టాల్స్. చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. బాగుంది. సో తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా ఇక్కడ పిల్లలకి టాయ్ షాప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇంకెక్కడికైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా బొమ్మలు కొనడం అనడం పిల్లలు కామన్ కదా. సో ఈ బబుల్ గన్ అనేది చాలా బాగుంది. సో దాంతో కాసేపు బాగా ఆడుకున్నాం అక్కడ మేము. అది చాలా బబుల్స్ ఫుల్గా వస్తున్నాయి, చాలా బాగుంది ఆడుకోవడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాక్లెట్ విత్ స్ట్రాబెర్రీ, ఇది నేను ఇంతకుముందు కూడా తిన్నాను, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా చాక్లెట్ వేసిస్తారు దానిపైన, స్ట్రాబెర్రీస్ పైన. సో అవి కొంచెం పుల్లగా ప్లస్ ఆ స్ట్రాబెర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. సో ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా కనిపించింది అని చెప్పి అది తీసుకొని ట్రై చేశాను, చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీ విత్ ఇది. సో ఇదండి ఈ చాక్లెట్ కాఫీ టీ ఫెస్టివల్ గురించి. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.